డిపాజిట్లు కూడా రావన్నది వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడై పోరాడినరు, మీరందరూ కొట్లాడినరు కాబట్టి ఈరోజు మేము గెలిచిన ఎమ్మెల్యేల లెక్క. అది మేము మర్చిపోలే. ఇప్పుడు మీకోసం చేసే సమయం మీరందరూ ఇన్ని సంవత్సరాలు అధికారం మనకు లేనందుకు మీ అందరికి పదవులు వచ్చి నిమ్మలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకి ఖచ్చితంగా పదవి వచ్చి తీరుతుంది. మరి వాళ్ళ లెక్క మోసపు మాటలు చెప్పుడు మాకు రాదు. వాళ్ళదేమో చెప్పే ప్రభుత్వం, మన చేసే ప్రభుత్వం. ఎప్పుడు దొంగ మాటలు చెప్పుకుంటా వాళ్ళు తిరుగుతారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా మాయ మాటలు రావు. వాళ్ళేమో చారానా చేస్తే బారానా ప్రచారం చేసుకుంటారు. మనం బారానా కన్నా ఎక్కువ చేసిన చారానా ప్రచారం కూడా చేసుకోము. ఒక్కొక్కరు ఆలోచన చెయ్యాలి. చేతికొచ్చి డబ్బులు పడితేనే కాదు. కరెంటు బిల్లు ఎంత? నెలకి 800 నుంచి 1000 రూపాయలు ఒక్కొక్కల ఇంట్లో కరెంటు బిల్లు ఎవరికైనా భారం అవుతుందా? లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యులందరికీ కూడా కరెంటు బిల్లు ఫ్రీగా, అంటే 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీగా. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. ఇల్లు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యాంగం అనగానే గుర్తొచ్చేది ఏంది? ఇందిరమ్మ ఇల్లే కదా. మళ్ళా దాన్ని తలపిచ్చే విధంగా ఇప్పుడు నియోజకవర్గానికి 3500 ఇల్లు వచ్చినాయి. ఇంకా కూడా 2 విడతలు ఉన్నాయి. అందరికి కూడా ఇల్లు వస్తాయి. ఇంకొకటి యూరియా అని ఇందాక మా అన్న అంటుంటే గుర్తొచ్చింది. ఎట్లున్నారంటే యూరియా లేదని బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డెక్కి పంచాయతీ చేస్తుండ్రు. నిన్ననే రాయపర్తిలో ఒక బీఆర్ఎస్ డైరెక్టర్ 20 బస్తాల యూరియా ఇంట్లో పెట్టుకుండు. అంటే అది చేసేది వాళ్ళే, మళ్ళా దొంగలక్క ఇంట్లో పెట్టుకునేది వాళ్ళే, లేదని ప్రచారం చేసేది వాళ్ళే. ఆ దొంగలను నమ్మకండి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక్కటై ఉండాలి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక్కటై ఉండాలి. మనం అందరం కలిసి కొట్లాడదాం. ప్రతి దగ్గర ఎగిరేది కాంగ్రెస్ జెండా. కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి కొట్లాడడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మీకోసం మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీకోసం మీరు ఏకంగా ఉండడానికి సిద్ధంగా ఉండండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఒక్క పరిగి కొడంగల్ కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు. మీరు రైతుల కాడికి పోండి. రైతులు చెప్తున్నారు, ఖుల్లా చెప్తున్నారు, అన్న మోసం జరిగిపోయింది, తినే పల్లెంలో అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది. మంచిగుంటిమి, రైతు బంధు వస్తుండే, రైతు బీమా వస్తుండే, టైంకి ఎరువులు దొరుకుతుండే, విత్తనాలు దొరుకుతుండే, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుండే, పైసలు టైంకి పడుతుండే, మంచిగా పొక్తాగుంటిమి, కళ్ళల కాడికి వచ్చి వడ్లు కొనుక్కపోదురు. ఇలా ఏం పరిస్థితి వచ్చింది? కొనటోడు లేడు, టైంకి ఎరువులు దొరకాయి. మళ్ళీ ఇప్పుడైతే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇవాళ మళ్ళొకసారి ఆధార్ కార్డులు పెట్టి ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద బండ పెట్టి ఇంత కథ చేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చిండన్న వీడు. ఇదివరకు అప్పుడు ఎట్లున్నానో మళ్ళీ అదే రోజు వచ్చింది అని ఇలా రైతులు మొత్తుకుంటా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇక రుణమాఫీ కథ ఇప్పుడే అక్క చెప్పింది, చారాన కోడికి బారాన మసాలా అని గట్లనే ఉన్నది. 50,000 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. బ్యాంకులలో నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు, సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 50,000 కోట్లు కావాలని చెప్పారు. 50,000 కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు కొట్టాడే, చేసేద్దాం, ఎడమ చేత్తో చెప్తా, కుడి చేత్తో చెప్తా అన్నాడు. అన్నాక ఏమైంది? తెల్లార వరకు అర్థమైంది, అబ్బో ఇదేదో ఉంది, మనం ఏదో నరికినం ఇష్టం వచ్చినట్టు. కానీ ఇక్కడ అట పరిస్థితి లేదు అనుకొని తెల్లారే 50,000 కోట్లని ఒకరోజు చెప్తారు, తెల్లారే ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడో మాట్లాడుకుంటే చెప్పేసిండు. ఏమున్నదా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇట్లా వస్తా, ఇట్లా వాడేస్తా, రుణమాఫీ చేస్తా అన్నాడు. తెల్లారి వరకే 10,000 కోట్లు మాయం. 40,000 అన్నాడు, పోనీ 40,000 చేస్తాడేమో అనుకున్నాం. మళ్ళీ ఏమైందో క్యాబినెట్లో పెట్టిర్రు. క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్ల రుణమాఫీ అన్నారు. మళ్ళీ 9,000 కోట్లు మాయం. ఆడికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్లో పెడితే 26,000 కోట్లు, ఇంకో 5,000 కోట్లు మాయం. ఆ 26,000 కోట్లను అదన్ని ఇస్తాడా అనుకుంటే ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు, ఎక్కడో బ్యాంకర్లకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు, మనకు అర్థం కావద్దని. ఏమని? అరే మేము పైసలు ఇద్దాం అనుకుంటే 12-11,000 కోట్లు కూడా పడలేదా ఇంకా ఈ ఖాతాలల్లా అని. ఏడ మొదలైంది కథ?
50 ఆఖరికి ఇచ్చింది ఎంత 11, 12 అంటే ఎంత చారానా కోడికి బారానా మసాలా గట్లున్నది ఇవాళ. అందుకే రైతులు ఇవాళ పిచ్చి కోపం మీద ఉన్నారు. రైతు బీమా లేదు, రైతు బంధు రాదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే, ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంట్కి ఒక తాప, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకోసారి మళ్ళీ 7. కాబట్టి ఇప్పుడు సౌండ్ మారింది. ఇదివరకు టింగు టింగు ఉంటే ఇప్పుడు టకీ టకీ అట సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి. టకీ టకీ అని మంచిగా పడితే బాగుండు. నాట్లప్పుడు పడాలి, ఓట్లప్పుడు కాదు కదా. నేను మీకు ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, యాది పెట్టుకోండి. నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి, నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. నేను ఇవాళ చెప్తున్నా, ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, ఖచ్చితంగా మనకి ఇయ్యడు, యాది పెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు, క్యాబినెట్లో చర్చ అయ్యింది. మనం ఎట్లన్నా చెప్పి దీన్ని ఎత్తేయాలి, ఇది ఉంచితే మనం ఉండము. ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే పేరెత్తాంది, మనకు పేరు వస్తలేదు. రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండు, మనం యాదికి వస్తలేము. కాబట్టి ఇది పెట్టి లాభం లేదు, తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు.